అందరికీ నమస్తే. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి బయటకొచ్చిండు. చానా రోజుల తర్వాత, సెలవుల తర్వాత, వీక్ ఆఫ్‌ల తర్వాత, రెస్ట్ తర్వాత, అన్ని తర్వాత బయటకొచ్చిండు. బయటికి రానికి కూడా ఒక పెద్ద కారణం ఉంది. బట్ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ఇంకా ఏం చెప్తే అది తెలంగాణ జనం నమ్ముతున్నారు. నేను నేను చెప్పినయన్నీ ఇగ నేను చెప్తే అది సత్యం. నేను ఏం అమలు చేయకపోయినా, ఏం చేయకపోయినా తెలంగాణ సర్వనాశనం చేసినా, తెలంగాణ ఇంత దివాలా తీసినా నేనేం చెప్తే జనం అదే నమ్ముతారు. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను నమ్ముతారు. ఎలక్షన్స్ ముందర ఎట్లా నమ్మిపిచ్చినో ఇప్పుడు కూడా అట్లే నమ్మిపిస్తా అన్న దృఢ సంకల్పం రేవంత్ రెడ్డిలో కనిపించింది. కానీ తెలంగాణ జనం నమ్ముతుండ్రా? నీకు మొన్న చెప్పలే, సార్ మీరు రేవంత్ రెడ్డి అని పేరు తీసుకోకుండా మాట్లాడండి సార్. వార్తలు మంచిగా చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి పేరు వినబడదు సార్. జనాలు, రైతులు అట్లా ఉన్నది సమాజంలో. కానీ నేనేమో ఇంకా నేను చెప్పేదే నేనేం చెప్తే అదే నిజం అని తెలంగాణ జనం అంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. సరే ఒక్కొక్కటి మాట వినిపిస్తే మీకు అది అబద్ధమా నిజమా మీరు కూడా కోట్ చేయొచ్చు. మీరు కూడా కింద కామెంట్ బాక్స్‌లో చెప్పొచ్చు. అసలు ఈ మీటింగ్ పెట్టడానికి వెనుకనే ఒక పెద్ద కథ ఉన్నది. అంటే ఒక పెద్ద డ్యామేజ్‌ని పూడ్చనీకే ఇంకొక ఇది 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 కూడా రాజకీయం. పాపం ఆడికొచ్చిన బ్రదర్స్ ఆళ్ళకి తెలుసో తెలవదో గానీ నేను చెప్తా ఆ విషయాలు. వాళ్ళు కూడా షేర్ చేయండి వీలైతే. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏందసలు? ఏం మీటింగ్ ఇది? ఇది ఏ మీటింగ్ తెలవాలంటే ఈ గవర్నమెంటోళ్ళు పెట్టిన మీటింగ్‌లనే చదువుదాం మనం. ఆనరబుల్ సీఎం శ్రీ ఏ. రేవంత్ రెడ్డి విల్ పార్టిసిపేట్ ఇన్ టీజీ మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ. అర్థమైందా? టీజీ మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ. టీజీ మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు పెట్టిన మీటింగ్ ఉన్న ఫలంగా ఇప్పుడు అర్జెంట్గా ఏమొచ్చింది? ఎందుకంటే వీళ్ళు ఒక రీజన్ చెప్పారు. రేవంత్ రెడ్డికి సన్మానం. ఎవరు? మాదిగ కోఆర్డినేషన్ ఎంప్లాయీస్. ఏం సన్మానం? మాదిగల రిజర్వేషన్, అదే మాదిగల డివిజన్ వచ్చినది, ఏబిసిడి వర్గీకరణ, అది రేవంత్ రెడ్డి చేసింది కాబట్టి మేము సన్మానం చేస్తున్నామని చెప్పించుకున్నారు. నిజానికి దానిలో రేవంత్ రెడ్డి పాత్ర ఎట్లున్నదంటే గుట్టకు నడుచుకుంటూ పోయి, తిరుపతి గుట్టకు మెట్ల మించి పోయి 2 రోజులు నడిచి దేవునికి మొక్కి తలనీలాలు ఇచ్చి అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తే ఆ ప్రసాదం మంచి ఒక ఆయన చూసినావా, దేవుని ప్రసాదం మంచిగా నేను పుణ్యం నాకే వచ్చింది అనుకున్నాడట. మళ్ళీ ఆయన ఏం కావాలి? ఆ గుట్ట మీద పోయిన ఆయన ఏం కావాలి? నడుచుకుంటూ పోయిన ఆయన ఏం కావాలి? మాదిగ రిజర్వేషన్ పోరాటం చేసింది మందకృష్ణ మాదిగ 30 years. ఇప్పుడు ఆ మందకృష్ణ మాదిగ కాదని రేవంత్ రెడ్డి అంట గ్రేట్. ఏంది ఈ మీటింగ్ పెట్టుకున్నది? ఫస్ట్ అది రీజన్ చెప్పాలి మీకు. ఈ మీటింగ్ పెట్టుకుంది దేనికోసం అంటే నిన్ననే 2 రాజ్యసభ ఇచ్చారు కదా, 2 ఓసీలకు ఇచ్చారు. మాదిగలు ఒక్కరు కూడా లేరు రాజ్యసభలో, ఇవ్వండి అని మందకృష్ణ మాదిగ పెద్ద పొట్టు పెట్టిండు. ఫస్ట్ మందకృష్ణ మాదిగ ముందు పెట్టిండు, తర్వాత నిన్న కూడా పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి మాదిగ ద్రోహి రేవంత్ అని ప్రకటించేసిండు. మాదిగలు ఎంతమంది అడుగుతున్నారు, ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? 2 ఓసీలకు ఎందుకు ఇచ్చారు? ఇచ్చారు కదా వేములరేంద్ర రెడ్డికి, సింగి 2 ఓసీలకు ఇచ్చారు. మాదిగలకు తీవ్ర అన్యాయం చేసినా నేను మాదిగ వ్యతిరేకాన్ని ప్రకటించేసిండు మందకృష్ణ మాదిగ. ఎవరైతే మాదిగ రిజర్వేషన్ పోరాటం చేసినా ఆయనే ప్రకటిస్తే ఇప్పుడు ఆ మాదిగ రిజర్వేషన్ నేనే అమలు చేస్తున్నానని చెప్పి ఈయన మీటింగ్ పెట్టుకున్నాడు, ఈయనకు సన్మానం పెట్టుకున్నాడు, దాని డ్యామేజ్ కంట్రోల్ పెట్టుకున్నాడు ఈయన మీటింగ్. ఇది అసలు ఆయన కూడా వీళ్ళనే. మందకృష్ణ మాదిగ అన్న కూడా లేడా వేదిక మీద? ఎవరెవరో ఉన్నారు. ఏడిపోయినా రాజకీయమే కదా రేవంత్ రెడ్డి మాట్లాడేది. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడిండో వినండి, వింటే అనిపిస్తుంది ఈయన మాటలు ఇంకా మనం వింటున్నామా అని. వినండి ఒకసారి. మీరందరూ ప్రజాపాలన రావాలి, ప్రజల జీవితాలలో మార్పు రావాలి అనే ఒక బలమైన ఆకాంక్షతోటి 2023లో జరిగిన ఎన్నికలలో మీరు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో నా దగ్గర కానీ, దామన్న దగ్గర కానీ, లక్ష్మణ్ దగ్గర కానీ, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామెల్, మా దగ్గర అధికార యంత్రాంగం లేదు, అక్రమ సంపాదన కూడా లేదు. ఇప్పుడు మాట్లాడాలి మనం. అప్పుడు లేదంటే అక్రమ సంపాదన, ఇప్పుడు బాగానే వచ్చిందని చెప్తుండే ఆయన. దాని అర్థం అదే కదా. అప్పుడు లేదంట. అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో డబ్బులు పెట్టించే కదా అక్రమ సంపాదన. ఉన్నోళ్ళతో డబ్బులు పెట్టించి రైతులకు రావాల్సిన రైతు బంధు 2023 డిసెంబర్
ఆ రైతు బంధు పైసలు మొత్తం ఆల్రెడీ ఉన్న పైసలు బ్యాంకులో రైతుల కోసం తీసిపెట్టిన పైసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు వీళ్ళ దగ్గరనే మస్తుగా అక్రమ సంపాదన. ఎలక్షన్స్ వస్తే మన చూళ్ళే చీరలు, మిక్సీలు అన్ని వంచిర్రు, కుక్కర్లు. ఎలక్షన్స్లో చూళ్ళే మంది ఎట్లా వంచారు. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. మరి జాతి ఏమో ఇంకా వెనుకబడి ఉంది. జాతిని ముందుకు నడిపించాలి అని అంటే ఈ జాతి భవిష్యత్ తరాలలో ఈ దరిద్రాన్ని అనుభవించకూడదు. దారిద్ర్య రేఖ నుంచి ముందుకు రావాలి అని అంటే ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం. ఆయన లక్ష్యం చదువునివ్వడం. ఓకే, ఇంకా ఎప్పుడు ఆ దరిద్రపు మాటలే కదా మాట్లాడాల్సింది. భూములు లేవు, పైసలు లేవు, భూములు లేవు. మల్లురవికి మొన్ననే 8 కోట్ల రూపాయల విలువైన భూమి ఈయనే హైదర్గూడ బహార్ కేఫ్ దగ్గర 233 గజాల భూమి, వాల్యుబుల్ భూమి ఇచ్చారు. అదే వివేక్ వెంకటస్వామికి మినిస్టర్ నల్గొండల విశాఖ ఇండస్ట్రీస్ విస్తరణ కోసం ఎకరా మీద ఇచ్చారు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు మొన్ననే 2 ఎకరాలు కబ్జా చేసిండు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడనే మైనింగ్ దొబ్బుతుండవు పర్మిషన్ లేకుండా. ఖమ్మంలో దానిలో ఉన్న సగం మంది మాదిగలే. ఆ గుట్ట మీద దళితులు వాళ్ళందరినీ ఎలగొట్టేసి ఆ భూమిని మొత్తం క్యాప్చర్ చేసింది వీళ్ళ మినిస్టర్లే, వీళ్ళ గవర్నమెంటే. వీళ్ళు ఇల్లు ఏడవలో కొట్టినా దళితులు సగం మంది ఉంటారు దానిలో. అసైన్ భూములు మొత్తం గుంజుకుంటున్నది ఏ గవర్నమెంట్? ఈ గవర్నమెంటే. అసైన్ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? దళితుల దగ్గర ఉన్నాయి. అంటే మీరు పంచుకోనికే, మీరు గుంజుకోనికే, మీరు అమ్ముకోనికే భూములు ఉన్నాయి, పైసలు లేవు. మీరు మీ మనవాడు ఫుట్బాల్ గేమ్ ఆడడానికే 7 కోట్లు పెట్టి కోటి చేసుకోనికే పైసలు ఉన్నాయి. ఎలిప్యాడ్ వేసుకొని రప్ప 7 సీటర్ ఆటో ఎక్కినట్టు తిరిగితే దానికి పైసలు ఉన్నాయి. ఢిల్లీకి 62 సార్లు పోతే దానికి పైసలు ఉన్నాయి. అందాల పోటీలు పెడితే పైసలు ఉన్నాయి. మరి జనాలకి ఈయనకే పైసలు లేవు. ఏమేడుపు ఇది? ఇది నల్లికుట్లో నెడుపు కానీ ఎక్కువ ఉన్నది ఇది. అంటే ఇది ఓపెన్గా బయట ఏడుస్తున్నాడు, లోపల ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతమంది చూస్తలేమా మనం? ఆడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఆడ ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆడ ఎండిపోయిన గడ్డి తీసుకొచ్చి ఈడబెట్టి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత బట్టి విక్రమార్కకు 3 గెస్ట్ హౌస్లను పెట్టి ఒక్కొక్క గెస్ట్ హౌస్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఈయన అమెరికా పోతే 5 రోజులు గవర్నమెంట్ డబ్బులు కట్టింది, జీవో ఇచ్చింది గవర్నమెంట్. రానికి, పోనీకి, ఉండనీకి, తిరగనీకి, తిండికి మొత్తం గవర్నమెంట్ డబ్బులు. ఈయన విద్యాశాఖ మంత్రి ఉండేది ఎందుకంటే ఈయన చదువుకోనికే, ఇట్లే విదేశాలకు పోయి స్టైల్ కొట్టినికే. హాస్టల్లో పిల్లలేమో విషాపహారం తినాలి, హాస్పిటల్లో పోటీ పడాలి. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, 100 మందికి ప్రాణాలు కోల్పోయారు. ఈ చదువు చెప్పాలి, అందరూ ఇంజనీర్లు కావాలి. ఏం చేసిండు ఈయన ఇంజనీర్ గానికే? రేవంత్ రెడ్డి పాత్ర ఏంది? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈయన పాత్ర ఏంది దానిలో? ఇంజనీరింగ్ చదవాలి, అందరు చదవాలి ఇంజనీరింగ్, కరెక్ట్. ఈయన పాత్ర ఏంది దానిలో? ఏమన్నా ఫీజులు కంట్రోల్ చేసిండా, లేకపోతే ఏమన్నా డొనేషన్లు ఎత్తేసిండా, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏమన్నా స్టడీ సర్కిల్స్ పెట్టి సపరేట్గా చదివిపించిండా? మాటలు ఇంకా నమ్ముతున్నాను, ఏం చెప్తే అదే తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. అసలు తెలంగాణ ప్రజలు ఈయన మాటలు విననికినే ఇంట్రెస్ట్ లేదు, నమ్మనికే కాదు, ఇంటలేరు అసలు. వద్దురా నాయన తీసిపెట్టు పక్కకు అంటున్నారు. అది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఈ పచ్చికడు ముఖ్యమంత్రి ముందలే మాట్లాడాడు ప్రొఫెసర్ కాశీం గారు, వినండి ఒకసారి. దయచేసి మా అసైన్డ్ భూముల జోలికి రాకుండా మీ ప్రభుత్వానికి ఒక సమాచారాన్ని ఇవ్వండి, వాటికి పట్టాలు ఇవ్వండి. రాజేంద్ర అంతకుముందేమో విద్యను ప్రేమిస్తున్నానని పొగిడి బాగా ఇబ్బంది పడ్డాడు కాశీం సార్. ఇప్పుడు నిజాన్ని చెప్పిండు, సీఎం ముందనే మాట్లాడుతున్నాడు, అసైన్ భూములు కాపాడండి, గుంజుకోకండి. రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరు ఇచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. చేసినట్ట అందరికి రైతు బంధు రుణమాఫీ అందరికి చేసినట్ట, అది వచ్చిందో లేదో ఆయనకు తెలియదంట. అన్ని ఇచ్చేసినట్ట కానీ ఆయనకు తెలియదంట. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేమన్నా గవర్నమెంట్లో ఒక్కటే ఫోన్ ఇట్లా కొట్టేస్తే తీసుకొచ్చి ఇక్కడ ముఖాన్ని పడేసిపోతారు ఆఫీసర్, మనం ఇంతమంది రుణమాఫీ చేసినామని. అంటే నాకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా? లేకపోతే నేను అందరికి ఇచ్చినా కానీ ఆఫీసర్లే అందరికి ఇవ్వలేదని వాళ్ళ మీద నెపం మీద తెలుసుకున్నాడా? లేకపోతే నేను అందరికి ఇచ్చినా ఆఫీసర్లు అందరికి ఇచ్చారు కానీ జనమే అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటున్నాడా? రుణమాఫీ కాలేదని కొందరు, రైతు భరోసా రాలేదని కొందరు,
మొన్ననే కదా మాట ఇస్తే తప్పితే రైతు భరోసా 17వ తారీఖు అన్నారు, మళ్ళీ నెల 17వ తారీఖు వస్తుంది మెల్లగా. ఆల్రెడీ 5వ తారీఖు వచ్చేసినాము, 6వ తారీఖు వచ్చేసినాం. వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని చర్చకు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి మాదిగ ఉపకులాల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి చట్టబద్ధత చెయ్యాలి అని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు మిత్రులు సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్తో పాటు సభలో నుంచి నన్ను బయటికి గెంటివేయడం జరిగింది. అప్పుడు సండ్ర వెంకటవీరయ్యను, సంపత్ను, రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసిన 2016 డిసెంబర్లో అసెంబ్లీ నుంచి. ఎందుకంటే అంతకుముందే ఇదే వేదిక మీద బాగా కష్టపడుతురు, మంచిగా చేస్తురు, 10 మందికి సాయం చేస్తురు, ఈ పిల్లలకు అవకాశం ఇస్తే నిలబెట్టుకుంటారు, ఈ పిల్లలకు అవకాశం వస్తే 10 మందికి అండగా నిలబడతారు అని ఒక మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉన్నదని నేను అనుకుంటున్నా. వాళ్ళు కూర్చున్నప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటారు, వీళ్ళకి ఏది ఇచ్చినావో నిలబెట్టుకోవడా వాంతోనే అయిపోతుంది. మనం అట్లా కాదు, ఇంకా 10 మందికి నిలబెడతామనే నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ముఖ్యంగా నా మీద, సతీష్ మాదిగ మీద అవుతుందా? అయితే నిజమే, దీనికి అవకాశం ఇచ్చిర్రు, బట్ నిలబెట్టుకుంటలేడు. జనమంది అదే మాట్లాడుకుంటున్నారు. ఇది ఇంకా ఒక మాట మాట్లాడింది, అది కూడా వినండి. ఎందుకంటే కేసీఆర్ను గుర్తు చేసుకోకుండా, కేసీఆర్ మాట్లాడకుండా, కేసీఆర్ తిట్టకుండా ఈయన ప్రసంగం ఆగదు కదా. ఇది కూడా చూడండి. అందుకే మిత్రులారా, గత ప్రభుత్వం మీకు తెలుసు, బర్రెలను, గొర్రెలను, చేపలను ఇవి వాళ్ళు ఇచ్చింది. మిమ్మల్ని ఏమో చెప్పులు కుట్టుకోమని చెప్పింది. బర్రెల్ని కాసుకోవడము, గొర్రెల్ని పెంచుకోవడము, చేపల్ని పట్టుకోవడము, చెప్పులు కుట్టుకోవడము వీళ్ళు వచ్చి మనకు నేర్పాలనా? అందుకే ఇవన్నీ బంద్ చేసిండు. గొర్రెల పెంపకం బంద్ చేసిండు, గొర్రెల పెంపకాలు, చేపల పెంపకాలు బంద్ చేసిండు. మొత్తం బంద్ చేసి నిమ్మలంగా అందరికి ఎవరికి పని లేకుండా చేసిండు. దట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఇంకా ఆయన మాటలు ఇంకా వింటున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్.